నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజం. గత కొన్ని రోజుల్లో కూడా మరి జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మనం పబ్లిక్ టాక్ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఉప నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో ఉన్నటువంటి మరిగూడలో మరొక కొంతమందిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఎలా చేస్తుంది? పర్వాలేదు సార్, బాగుంది. దానికి డెవలప్మెంట్ అయితే ఏం డెవలప్మెంట్ జరిగింది అనిపిస్తుంది? అంటే డెవలప్మెంట్ అంటే కొన్ని ప్రాజెక్ట్స్ కానీ కొన్ని రోడ్స్ కానీ కొన్ని పర్వాలేదు. కాకపోతే ఏంటంటే కొన్ని దగ్గర అయింది, అయిన దగ్గర కొన్ని దగ్గర కాలేదు సార్. విశ్వనాథరంగా ముందుకెళ్తామనే మాట మీద నమ్మకం ఉందా? అంటే నమ్మకం అంటే ఉన్నది సార్, నడుస్తున్నాను. పథకాల విషయంలో ఏ బాగున్నాయి? పథకాలు అంటే ఇప్పుడు రోడ్లు కానీ, మళ్ళీ ఇంకోటి ఏంటంటే డబుల్ బెడ్రూమ్స్ కానీ, ఇంకోటి ప్రాజెక్ట్స్, డ్యామ్స్ అవి ఉన్నాయి కదా, అదైతే చాలా బాగుంది సార్. చెప్పిన ప్రకారం కంటే దానికంటే ఎక్కువ చేసినారని అనిపిస్తుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు 2016లో జరిగింది. కారు బాగా దూసుకెళ్ళింది. కారు మాట నిలబెట్టుకుందా? అంటే కొన్ని దగ్గర నిలబెట్టింది సార్, కొన్ని దగ్గర ఇంకా కొన్ని హామీలు ఇచ్చినాయి, ఇంకా కంప్లీట్ చేయలేదు సార్. ఇంకా మరి ఈసారి కూడా రాబోయే ఎలక్షన్లో మీ యొక్క ఓటు ఎటువైపు ఉండే అవకాశం ఉంది? కారు, కమలం? ఇప్పుడు చెప్పలేము సార్, అది మనుషుల మాట కాబట్టి అది ఎవరికి చెప్పలేము. అంటే మీరు ఇష్టపడే పార్టీ ఏమన్నా? అట్లాంటిది ఏం లేదు సార్, ఎవరు బాగు చేస్తారో వాళ్ళకి ఏమో సార్. ఇప్పుడు బాగు చేసినట్టు అనిపిస్తుందా? అంటే కొన్ని ఏరియాలు మాత్రం చేసిరు సార్, చేసిన దానికి చేసినామని చెప్తారు కదా. ఓటు మార్పే అవకాశం ఏమైనా ఉంటుందా? చెప్పలేము సార్, ఓటు అంటే అప్పుడు అవకాశాన్ని బట్టి మార్చుకోవచ్చు కానీ తప్ప ఇంకేం లేదు. కావచ్చు సార్, కానీ కాకపోతే చెప్పలేం గ్యారంటీగా, అట్లా అని చెప్పలేం, దీనికని కానీ చెప్పలేం. ప్రభుత్వం మద్దతు అయితే ఉంది సార్, పర్వాలేదు. అలా చూస్తే మరొక వ్యక్తితో మాట్లాడే ప్లాన్ చేద్దాం. చెప్పండి సార్, మీ పేరు? యాదగిరి అండి. ఏరియా పేరు? మరిగూడ. కార్పొరేటర్ ఏమన్నా చేస్తున్నాడు, కొద్దిగా మంచిగానే, పర్లేదు, ఇప్పటికైతే ప్రాబ్లం ఏం లేదు. ఎమ్మెల్యే పైన మీ అభిప్రాయం? చాలా మంచి వ్యక్తి ఆయన కూడా, ఎమ్మెల్యే కూడా బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చి చేసి మాకు వర్షాలు నీళ్ళు వచ్చినాయి ఇంట్లోకి, ఇప్పుడు వచ్చి చూసిపోయినారు, చేపించినారు మాకు ప్రాబ్లం అన్ని కొద్దిగా. ఇప్పుడు కొంచెం పర్లేదండి, ఎవరు మంచిగా ఉంటే వాళ్ళకి ఓటు వేద్దాం. అదేం కేసీఆర్ విధానం ఎలా ఉంది? ఓకే సార్, మంచి మీ మద్దతు మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మనకి ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఇస్తాము. మంచి చేసినట్టు అనిపిస్తుంది? మంచిగా చేసిండు కాబట్టి మాట్లాడతాం తప్ప వేరే ఏం లేదు కదా. ఆయన పథకాలు మీకు ఏమైనా లబ్ధి పొందారా? కొద్దిగా తీసుకున్నాం మేము. మన నీళ్ళు వచ్చిన వాళ్ళకి 10,000 ఇచ్చింది, అవి మాకు వచ్చినాయి అందరికీ. ఇక్కడ మరిగూడెంలో కొంతమందికి రాలేదు, కొంత వస్తాయంట తర్వాత. ఆధార్ కార్డు ఇస్తే ఈ సేవలు ఇస్తారన్న అవకాశం ఉన్నదంట. ఇప్పుడు చేస్తున్నా, అదే నిన్న నుంచి మొన్న నుంచి లైన్లో నిలబడుతుంది, చేసుకుంటా. తొందరగా చేస్తే మంచిది. ఇంకా ఇప్పుడు ఎందుకు గెలిచే అవకాశం ఉంటుంది ఎక్కువ, అంతే. కార్పొరేటర్ అయితే మంచిగా చేస్తాం. ఓకే సార్. మరి కొంతమందితో మాట్లాడే ప్లాన్ చేద్దాం. చెప్పండి అమ్మా, కార్పొరేటర్ कैसे काम करना? मुझे अच्छा मेरा घर डूब गया, पूरा सामान टीवी गेहूँ चावल सब भी गया, पूरा पलंग पर पानी भी आया, मेरे बच्चे भी डूब रहे, पूरा सब आके मुझे बाहर निकाले। मैं गया, मेरे घर को 10,000 रुपये दिए। वोट है ना? हाँ, वोट है, वोटर कार्ड है, आधार कार्ड है, सब है, मेरा इधर का पूरा है। कौन को डाला आ रहा है इलेक्शन को? अब किसी और को देते, उन 10,000 रुपये दिए ना, उनको देते, जो मेहनत करता है उसी को देते हैं, और किसको देते? नाम మాలతి. మేడం, మీ పేరు? దేవి. ఓటాకు ఉందా? ఉంది సార్. మన ముంపు ఇక్కడ వాటర్ వచ్చింది కదా? వచ్చింది, మొత్తం నిండిపోయినాయి సార్. ప్రభుత్వం సాయం చేసింది మన? సాయం చేసింది. మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఓటు మీకోసం వస్తారు, మీకు ఎవరికి వేసే అవకాశం ఉంటుంది? ఈ గల్లీలో వాళ్ళకి వేస్తాం సార్. అదే ఆయన పేరు ఏ గుర్తుకు వేస్తారు? ఏ గుర్తు తెలియదు. ఇక్కడే వాళ్ళు ఎవరు దేనికి వేస్తే దానికి వేస్తాం సార్. మాకు ఓటు చేసిన వాళ్ళకి వేస్తాం సార్. గుర్తు అనేది తెలియదు. కారు గుర్తు, చెయ్యి గుర్తు, కమలం గుర్తు, పువ్వు గుర్తు 3 ఉన్నాయి కదా, ఈ మూడిట్లలో ఈ మూడిట్లో ఇక్కడ అదే మాకు సాయం చేసిన వాళ్ళకైతే వేస్తాం సార్. మాట్లాడే ప్లాన్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? అఖిల. ఈ యొక్క డివిజన్ పేరు ఏం పేరమ్మా? దేవేందర్ రెడ్డి గారు. పేరు దీని పేరు, డివిజన్ పేరు, మీరుండే కాలనీ పేరు? మరిగూడ. దేని కిందకి వస్తుంది? మల్లాపూర్ కింద వస్తుంది. కార్పొరేటర్ ఎలా చేస్తున్నాడు? పర్లేదండి, బాగానే ఉంది. మొన్న మాకు వర్షాల వల్ల వచ్చి ఇల్లు మునిగిపోయినాయి, దానివల్ల మాకు 10,000 ఇచ్చారండి. ఎమ్మెల్యే పరిస్థితి, ఎమ్మెల్యే బాగా చేస్తున్నాడు? ఎమ్మెల్యే గారు కూడా మా ఇంట్లో లోనికి వచ్చి చూశారండి. మరి ఎలక్షన్స్ రాబోతుంది, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మరి మీరు ఏ పార్టీకి, అంటే కారు, కమలం, చేయి గుర్తులో ఏ పార్టీకి మొగ్గు ఇచ్చే అవకాశం? మాకు ఎక్కువ ఎవరు సపోర్ట్ బాగా చేస్తే వాళ్ళకి మేము ఓటేస్తాం. మాకు కారే హెల్ప్ చేస్తున్నారు బాగా. మల్లాపూర్ డివిజన్లో ఉన్నటువంటి వ్యక్తిని మాట్లాడుతుంది. చెప్పండి సార్, మీ పేరు? నాది అక్రమ్ ఖాన్ సార్. ఈ యొక్క మీ యొక్క కాలనీ ఎలా డెవలప్ చేస్తుందా కార్పొరేటర్? చేస్తుంది సార్. మీ ఎమ్మెల్యే ఎలా ఉంది? బాగున్నారు సార్. ఈ యొక్క ఎలక్షన్లో మరి కరోనా సమయంలో కానీ ముంపు బాధితులను బాగా పట్టించుకున్నట్టు అనిపిస్తుంది? సార్, పట్టించుకోరు, డబ్బులు కూడా ఇచ్చారు. మరి ఎలక్షన్స్ రాబోతున్న సందర్భంగా మీ మద్దతు ఎలా ఉండే అవకాశం ఉంది? తప్పకుండా ఆయనకే ఇస్తాం సార్ ఓటు.
కేసీఆర్ మద్దతు బాగానే ఉంది. బాగానే ఉంది. మళ్ళీ ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఆ పార్టీ వచ్చనే అనుభవం ఉందా మీకు? రావచ్చు సార్, అది వస్తుంది. नमस्ते मैडम। नमस्ते। कारपोरेटर कैसे करा? कारपोरेटर देखो हमारे घर में पानी बहुत आ गया, परेशान थे, 10-10 हज़ार रुपये दिए हमारे को, और क्या बोलते सो उनको बहुत बहुत शुक्रिया। अल्लाह हाफिज़। केसीआर को भी धन्यवाद और आशीर्वाद उनको भी, और क्या बोलते हैं अल्लाह हाफिज़। उनको डाला? केसीआर को डालते हम लोग। हाँ अच्छा, अस्सलाम वालेकुम। మరొక ఓటర్తో మాట్లాడే ప్లాన్ చేద్దాం. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు కృష్ణ సార్. మీరు ఉండే కాలనీ పేరు? ఈ మరిగూడెం సార్. కార్పొరేటర్ ఎవరు వస్తారు? కార్పొరేటర్ ఎవరు రాలేదు కానీ మన ఈ పైసలు ఇచ్చారు మా సార్. కార్పొరేటర్ ఎవరు వస్తారు ఇక్కడికి? తెలియదు సార్. దేవేంద్ర గారు చేస్తుండే? చేస్తున్నాడు సార్, మంచి పనులు చేస్తున్నాడు. సీసీ రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ మంచిగా చేస్తున్నాడు సార్. నీళ్ళు వాటర్ కూడా బాగానే వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ సీసీ రోడ్డు మాత్రం ఇది వేయించేది ఉంది, వేపిస్తానే అన్నాడు. కరెంటు ఎలా వస్తుంది? కరెంట్ మంచిగా వస్తుంది, 24 గంటల కరెంట్ బాగానే వస్తుంది. కేసీఆర్ మంచి పథకమేనా? కేసీఆర్ బాగానే పని చేస్తున్నాడు. కేసీఆర్ పని బాగా చేస్తున్నాడు. పింఛన్ల గురించి మీరు పింఛన్ మాత్రం నాకు పింఛన్ రావట్లేదు సార్. ఒక పింఛన్ మాత్రం ఇప్పాడు సార్. నాది గుండె ఆపరేషన్ అయింది, 4 టెంట్లు పడ్డాయి సార్. నేను పని చేసుకోలేను, నాకు ఒక పింఛన్ మాత్రం ఇప్పించే సాయం చేయండి. కేసీఆర్ అయితే మంచిగా చేస్తుంటా? అన్ని మంచి పనులు చేస్తుంటారు. మరి ఎలక్షన్స్లో మీ ఓటు ఎక్కడ ఉంటుంది? తెలంగాణకే ఉంటుంది సార్, తెలంగాణకే ఉంటుంది. ఓటర్తో మాట్లాడే ప్లాన్ చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? ప్రేమిల. ఈ డివిజన్ పేరు ఏమైనా ఐడియా ఉందా మీకు? ఏం లేదు. మల్లాపూర్. కార్పొరేటర్ ఎలా చేస్తుంది? మంచిగా చేస్తున్నాడు, అన్ని వస్తుండే అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాడు. పథకాలు ఎలా ఉన్నాయి? కేసీఆర్ పెట్టిన పథకాలు అన్నీ మంచిగా నడుస్తున్నాయి, మాకే ఇబ్బంది లేదు. ఈ రోడ్డుకి మా వేపిస్తా అన్నాడు, ఎప్పుడు వేపిస్తాడో తెలియదు. నిన్న వచ్చి మట్టి వేసి వెళ్ళండి అంతే. వర్షాలు పడి మొత్తానికి ఇల్లంతా మునిగిపోయింది, ఏం సామాన్ లేకుండా మొత్తానికి మంచాలు అన్నీ బయటపడేసుకున్నాం. బియ్యం అన్నీ తడిచిపోయినాయి. కానీ పాపం తెచ్చుకుంటా ఇంటికి 2 కిలోలు 3 కిలోలు బియ్యము అన్ని కడికెళ్ళి తెచ్చిచ్చారు. పప్పులు నూనెలు అన్నీ తెచ్చిచ్చారు. మంచిగా చేసినాం, అన్నిట్లో మంచిగా ఉంది. ఎలక్షన్లో మరి ఎవరికి వేస్తావు ఓటు? తెలంగాణకి వేస్తాం, అంటే కారుకి వేస్తాం. మరొక ఓటర్తో మాట్లాడే ప్లాన్ చేస్తాం. మీ పేరు? శంకర్. డివిజన్ కార్పొరేటర్ ఎవరు వస్తారు ఇక్కడ? కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి. బాగా చేస్తుండ? మనకంతా తెలియదు అన్న, ఇప్పటిదాకా అయితే ఆయన గురించి అయితే తెలియదు. మేము కూడా ఆంధ్రాకి వచ్చి ఇక్కడ ఉంటున్నాం. వచ్చి మేము వచ్చి 6 సంవత్సరం అవుతుంది. ఓటకు ఉందా? ఓటకే ఉంది అన్న మనకి. లాస్ట్ టైం వేసారా? లాస్ట్ టైం వేసినాం మేము. ఎలా వేసారు ఓటు లాస్ట్ టైం? ఎవరిని చూసి వేసారు? మేము ఆంధ్రాలో వేస్తాం. ఇక్కడ మాకు ఆంధ్రాది కదా, ఆంధ్రాది ఓటి. ఇక్కడ లేదు, ఆంధ్రాది ఉంది మాకు. ఓటర్లతో మాట్లాడే ప్లాన్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఈ కాలనీ పేరు మీకు ఏమైనా ఐడియా ఉందా? మరిగూడెం సార్. దేని కిందకి వస్తుంది? డివిజన్ కార్పొరేటర్ ఎవరు? మల్లాపురం డివిజన్ కార్పొరేటర్ బాగా చేస్తుంటారండి. నీళ్ళు వస్తున్నాయి మీకు? 24 hours వాటర్, మంజూరు వాటర్ అన్నీ బాగానే వస్తాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి పింఛన్ అందరికి పింఛన్ అందుతుందా? పింఛన్ రావాల్సిన వాళ్ళకి పెన్షన్లు కూడా బాగానే ఇస్తుంటారు. పరిపాలన కూడా బాగానే ఉంది. 24 hours కరెంట్ ఇవ్వటం వల్ల మీకు ఎలా ఉంది? బాగానే ఉందండి. ఇంతకుముందు 24 hours లేకుండా ఉండే, ఇప్పుడు 24 hours కరెంట్ వస్తుంది. అందరూ బాగానే ఫీల్ అవుతుంటారు. సమస్యలు ఉన్నాయా మీ యొక్క దృష్టిలో? ఇక్కడే ఇలా చేస్తే బాగుంటుంది అనే సమస్య ఏమన్నా? ఇక్కడేం సమస్యలు ఏం లేవండి, అన్నీ మంచిగా ఉన్నాయి మా ఏరియాకి అయితే. మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అన్ని పార్టీల వాళ్ళు వచ్చి ఓటు అడిగే అవకాశం ఉంది. మీ మద్దతు ఎలా ఉంటుంది? నాది తెలంగాణకు ఉంటుందండి. దేవేంద్ర రెడ్డికి మా ఓటు. దేవేంద్ర రెడ్డి. గుర్తు ఏమైనా ఐడియా ఉందా? గుర్తు ఏమీ ఐడియా లేదండి. కార్ గుర్తునే. మరొక ఓటర్తో మాట్లాడే ప్లాన్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? అంజనేయులు గౌడ్. ఓటకు ఉందా? ఉంది. మీరుండే కాలనీ పేరు? మరిగూడ. కార్పొరేటర్ ఎవరు వస్తారు? కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి. ఎమ్మెల్యే బాగా చేస్తుండా? ఎమ్మెల్యే బాగానే చేస్తున్నాడు. పింఛన్లు కానీ సివిల్ సప్లై బియ్యం కానీ మంచిగా ఇస్తుండా? బాగానే చేస్తున్నాడు. 24 గంటల కరెంటు వల్ల మంచిగా అనిపిస్తుందా? బాగుంది. నీరు వస్తుందా రోజు? తాగండి. 2 రోజులకు ఒకసారి వస్తుంది. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీ కాలనీలో? సమస్యలు ఏమంత పెద్ద లేవు. ఏం లేవు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ప్రభుత్వానికి ఏమైనా చెప్తారా? ప్రభుత్వం ఇట్లే మంచిగా చేస్తే చాలా మంచిగా. కేసీఆర్ ఎలా చేస్తున్నారు? కేసీఆర్ సూపర్ చేస్తున్నాడు. ప్రతిపక్షాలు బాగా చేయలేవు అంటున్నారు. దీని మీద మీరేం చెప్తారు? రాజకీయం అన్నప్పుడు ఇంకా ఒడిదుడుకులు ఉంటాయి కదా, అట్లా. మరి ఎలక్షన్స్ రాబోతుంది జిహెచ్ఎంసీ ఎలక్షన్లో, మరి మీరు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? కారు గుర్తుకు వేయాలనుకున్నాం. ఇప్పటికైతే కారు గుర్తుకు వేయాలనుకున్నాం. ఎవరిని పెట్టేస్తారు? కేసీఆర్ని చూసా, ఇక్కడ కేటీఆర్ని చూసా, ఇక్కడ పన్నల కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఇద్దరిని. వాళ్ళు మంచి వ్యక్తిని కార్పొరేటర్ ఎవరైనా వేస్తా ఓటు? కార్పొరేటర్ ఇంకా వాళ్ళు ఎన్నుకుంటారు కదా, వాళ్ళు మంచి వాళ్ళని ఎన్నుకుంటారని మేము ఆశిస్తున్నాం. నమస్తే మేడం. నమస్తే. మీ పేరండి? ఫర్జానా బేగం. ఓటకు ఉందా? ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఎలా చేస్తుంది? కేసీఆర్ ప్రభుత్వం ఎలా చేస్తుంది? మంచిగానే ఉంది. పథకాలు మీకు ఏమైనా వస్తున్నాయా? అంటే పథకాలు ఏమన్నా వస్తున్నాయి. కరెంటు 24 గంటలు వస్తుందా? వస్తుంది. మంచినీళ్ళు కూడా వస్తుంది.
కేసీఆర్ ప్రభుత్వం బాగా చేస్తున్నట్టు. బాగుంది. మరి ఎలక్షన్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీ మద్దతు ఎవరుకుంటారు? కార్కి వేస్తాం. కార్కి వేస్తాం. కార్పొరేటర్ ఎలా చేస్తున్న పని? మంచిగానే చేస్తుండే. వస్తుండే అప్పుడప్పుడు వస్తుండే. మల్లాపూర్ డివిజన్లో ఉన్నటువంటి బల్దియా ఎన్నికల మరి పల్స్కు కంటిన్యూషన్గా ప్రస్తుతం మల్లాపూర్ డివిజన్లో బ్రహ్మపూర్ కాలనీలో ఉన్నాం. మరి కొంతమంది తెలుసుకుందాం. చెప్పండి సార్, మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్ రాబోతున్న సందర్భంగా కేసీఆర్ పాలన ఎలా ఉంది? మంచిగా అనిపిస్తుందా? అది మంచిగానే ఉంది ఇప్పటికైతే. ఇంకా రాబోయే తరం ఎట్లుంటుందో చూద్దాం. మంచిగా చేసినట్టు అనిపిస్తుంది. మంచిగానే చేసి పథకాలు మరి ఇప్పుడు హైదరాబాద్ తెచ్చినట్టు మెట్రో రైలు అయితేనేమి, 24 hours కరెంట్ అయితేనేమి, పెట్టినటువంటి పథకాలు బాగానే ఉంది. మరి ఎన్నికల్లో మరి ఇక్కడ మీ కార్పొరేటర్ ఎలా చేశాడు? వర్క్ బాగానే చేసిండా? బాగానే చేసాడు. ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంది? ఆయన కూడా మంచిగానే చేస్తున్నాడు. ఎన్నికల్లో ఎవరికి ఉంటుంది? కారు, కమలం, చెయ్యి, మీ మద్దతు ఎలా ఉండే అవకాశం ఉంది? 70% కారుకి ఉంది. అలాగే చూస్తే మరి కొత్తగా న్యూ ఓటర్స్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఓటర్కి ఎన్ని రోజులు అవుతుంది వచ్చి మీకు? లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్స్కి వచ్చింది నాకు. మరి ఎలా చేశారు? ఓటు అభివృద్ధిని చూసి చేశారా, మనిషిని చూసి చేశారా? అభివృద్ధిని చూసి చేసినామన్నా. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ రాబోతున్నాయి, ఎలా ఉంది ప్రభుత్వం? మంచిగానే ఉంది, 100%. అట్లా డౌటే లేదు. ఏం నచ్చింది మీకు అందులో? కేటీఆర్ లీడర్షిప్ నచ్చింది. మంచి ఐటీ కంపెనీస్, మంచి డెవలప్మెంట్, మంచి ఇండస్ట్రీస్. మొన్న కూడా మన లాక్డౌన్ టైంలో కూడా ప్రతి ఒక్కరికి 1500 వేయడం మంచిగా అనిపించింది. రేషన్ షాప్లో ఫ్రీగా రైస్ ఇవ్వడం మంచిగా అనిపించింది. అంతా బాగానే ఉంది. మరీ అంత బ్యాడ్ అని చెప్పలేము. ఓకే, పర్వాలేదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీ మద్దతు వరకు ఉంటుంది? 100%. సిట్టింగ్ కార్పొరేటర్ 110% గెలుస్తాడు. లాస్ట్ టైం కంటే మంచి మెజారిటీ ఇస్తాం, దాంట్లో డౌటే లేదు. తెలుస్తుంది మీకే. ఇప్పుడు ఎలక్షన్కి నా డేట్ ఇచ్చింది కదా ఫస్ట్కి. 4th రోజు మళ్ళీ మీరు వచ్చి మాతో మాట్లాడినా మేము అప్పుడు కూడా మీకు అర్థమైపోతుంది. చెప్పండి సార్, మీ మద్దతు ఎలా ఉండబోతుంది? 100% టీఆర్ఎస్కే. బ్రదర్ చెప్పినట్ట? బ్రదర్ చెప్పినానంటే కాదు, మాకు తెలుసు కాబట్టి మేము చూస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఆ కార్పొరేటర్ ఈ కార్పొరేటర్ ఏం చేసినా మాకు తెలుసు కాబట్టి మేము చూస్తున్నాం కాబట్టి. కాలనీలో ఏం చేశారు? మా కాలనీ డ్రైనేజ్ ప్రాబ్లం, రోడ్డు ప్రాబ్లం, అప్పుడు లైట్ స్ట్రీట్ అన్ని ప్రాబ్లం. కమిటీ హాల్స్ ఇట్లా అన్నిటికన్నీ కమిటీ హాల్స్ ఉన్నాయి అన్ని. మరి కొంతమంది ఏం డెవలప్ చేయలేదు, ఒక్కసారి కూడా కార్పొరేటర్ బయటకు రాలేదు అంటారు వారిపైన. 100% అపోజిట్ పర్సన్ 100% పాస్ట్ ఉంటే నెగిటివ్ పాస్ట్ 100% ఉండడం తప్పు, సహజం లేదు. ఇప్పుడు నీకు నచ్చేది నాకు నచ్చేది, నచ్చేది అలా ఉంటుంది. ఏం చేసిందో ప్రజలకు తెలుసు, వాళ్ళే 4th రోజు రిలీజ్ అయ్యి చూపిస్తారు. మరి మీ మద్దతు ఇస్తారు? 100% టీఆర్ఎస్కి, దేవేందర్ అన్నకి. అలాగే చూస్తే మరొక ఓటర్తో, మహిళా ఓటర్తో మాట్లాడే ప్లాన్ చేద్దాం. మన వరదల్లో మీకు 10,000 సాయం అందిందా? అందిందండి. మీరు చూస్తే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా చేసినట్టు అనిపిస్తుందా? ఇవే కాస్త బాగా చేపిస్తే అయిపోద్ది, బాగుంటుందండి. మన వరద వచ్చిన రిపేర్ చేయాలి. కార్పొరేటర్ ఎలా చేస్తున్నాడు? పర్లేదండి. ఎమ్మెల్యే సంగతి నాకు తెలియదండి. ఎమ్మెల్యే గారు ఇక్కడ బేతి సుభాష్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన కూడా మంచిగా చేస్తున్నారు కదా. అమౌంట్ అన్నీ అందరికి అందే, ఈ వీధిలోనూ కానీ బ్రహ్మపూర్ కాలనీలో అందరికీ. ఓటాకు ఉందా? ఉందండి. కేసీఆర్ ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తున్నారు అభివృద్ధి. ఎలక్షన్స్ రాబోతున్నాయి, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ ఎలక్షన్లు, మీ మద్దతు ఎవరికి ఉంటుంది? అలా ఎలా చెప్పాలండి? మీకు బాగా చేసినట్టు అనిపిస్తుందా? మళ్ళీ వాళ్ళని ఎన్నుకోవాలనిపిస్తుందా, లేదు మార్చాలనుకుంటారా? టీఆర్ఎస్ పర్వాలేదండి. అదే అలాగే చూస్తే మరి కొంతమంది ఓటర్లను అడిగి తెలుసుకుందాం. మన వరద వాటర్ ఇక్కడ వచ్చిందమ్మా? వచ్చింది. మీ పేరు? ఇందిరా. ఇక్కడ ఓటు ఉందా మీకు? ఉంది. మరి ఎట్లా ప్రభుత్వం ఆదుకుందా మిమ్మల్ని? ఏమన్నా ఆదుకుంది. 10,000 కరెంట్ వస్తుందా? వస్తుంది. వాటర్ వస్తున్నాయి. కేసీఆర్ పథకాలు ఎలా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి. ఎలక్షన్స్ రాబోతున్నాయి, గ్రేటర్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీ మద్దతు ఎలా ఉంటుంది? ఏం చెప్పాలి మరి, మాకు కూడా తెలియదు కదా. ఓటు వేస్తారా? ఎట్లా వేస్తారు ఓటు? ఏం చూసి చేస్తారు? మంచిగా చేస్తే ఇస్తాము. ఇప్పటిదాకా మరి అయిపోయింది, ఇంకా 5 సంవత్సరాలు అయిపోయింది కనుక మంచిగా చేశారు ఇప్పుడున్న వ్యక్తి. చేసిండి ఇక చేసే వరకు. ఇంకా ఇప్పుడు వచ్చే టైం ఎట్లా చేస్తాడో. మీరు ఓటు వేస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు వచ్చే టైం అంటే మీరు ఎన్నుకుంటే తెలుస్తుంది. మీరు ఎలాంటి వ్యక్తిని ఎన్నుకునే అవకాశం ఉంది అంటున్నారు? మేము శైలేష్ రెడ్డిని. టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీనా? మీ మద్దతు కాంగ్రెస్ టీఆర్ఎస్కేనా? మీ పేరమ్మా? నా పేరు అనిత. ఏం పేరమ్మా? అనిత. ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం? పర్వాలేదు. మొన్ననైతే వర్షాలే ఆదుకున్నారు, ప్రభుత్వం చర్యలు అయితే బాగానే తీసుకుంది. ఓటాకి ఇక్కడే ఉందా మీకు? ఇక్కడే ఉంది. ఈసారి మీ మద్దతు టీఆర్ఎస్కే ఇస్తాం, ఎందుకంటే వృద్ధాప్య పింఛన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ అలాంటివి. మీరు టీఆర్ఎస్ కార్యకర్తనా? లేదు, మామూలుగా. పర్వాలేదు. అలా చూస్తే మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి తాత, బాగున్నావా? పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2,000. నెలకు నెల వస్తుందా? అన్నా నెలకు నెల ఇంటికి వచ్చేస్తురా? ఆడికే పోయి తెచ్చుకుంటున్నాను. ఏది కేసీఆర్ బాగా చేసినట్టు అనిపిస్తుందా? మరి బాగానే ఉంది, ఇప్పటికైతే మంచిదే.
మరి ఎట్లా ఈసారి మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ మద్దతు చేద్దాం. ఎట్లా అంటే ఇప్పుడు మనకెవరు సాధారణ చేసారో వాళ్ళకి అంటే కేసీఆర్కేనా? ఏ గుర్తు కేసీఆర్? ఏది గుర్తొస్తే అదే. ఏ గుర్తుంది? అదే పిఆర్ఎస్ ఉంటే అదే. యువ ఓటర్ని అడుగుదాం. చెప్పండి బ్రదర్, ఓటక్ ఉందా? అందరికి ఉంది. మీకుందా? ఉంది. ఏం పేరు? సాబేర్. ఈ కాలనీ పేరు ఏం పేరు? బ్రహ్మపూర్ కాలనీ. ఓటక్ ఇక్కడే ఉందా? రైట్. చూసుకున్నట్టయితే మరి మన జరిగిన వరదల్లో కరోనా సమయంలో ప్రభుత్వం ఎలా ఆదుకుంది? ఏం ఆదుకుంది. ఎలా ఉంది మరి ఎలక్షన్స్? కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత బాగా చేసినట్టు అనిపిస్తుందా? నాకేమీ అనిపించట్లేదు. ఈ ఎలక్షన్లో మీ ఓటు కాంగ్రెస్కి. ఎందుకు వేయాలనుకుంటారు కాంగ్రెస్కు? కాంగ్రెస్కి ఎందుకు వేయాలనుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి అభిమానం. మరి కాంగ్రెస్లో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది? మల్లాపురం లంబుసీన్కి ఇస్తే బాగుంటుంది. చెప్పండి బ్రదర్, మీ పేరు? సాయి అన్న. ఓటాకు ఉందా? ఉన్నది. ఎన్ని సంవత్సరాలు ఓటు వేయబట్టి? 2 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు. ఓటు ఎలా వేస్తారు మీరు? అభివృద్ధిని చూసి చేస్తారా, మనిషిని చూసి చేస్తారా, లేకపోతే చూసేస్తాం అన్న మేము. ఎలా ఉండాలి మనిషి? ఎలా ఉండాలంటే ఇక ఇట్లనే ప్రజల దాంట్లో ఉండాలన్న. ప్రజల దాంట్లో ఉండాలి, ప్రజలు కలిసి. గ్రేటర్ ఎలక్షన్లో మీ మద్దతు ఎవరికి ఉండేది అవకాశం? అవన్నీ ఇప్పుడు చెప్తే ఎట్లుంటుంది అన్న? మీకు ఎవరు బాగా అనిపిస్తుంది? పోనీ ఏ పార్టీ బాగా అనిపిస్తుంది? ఏ పార్టీ అని ఉండదన్న, మనకు నచ్చిన వాళ్ళకి ఇస్తాం అంతే. ఎలాంటి వ్యక్తి కావాలంటున్నా? ఇట్లా పార్టీ పరంగా ఎవరైనా సరేనా? పైసలు తినేటోళ్ళు మాకెందుకన్నా, అట్లాంటి వాళ్ళు కావాలి. ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా? ఉన్నారు, మంచిగా ఉన్నారు. మాకైతే మంచిగానే అనిపిస్తుంది. ఈ బ్రహ్మపురి కాలనీ మంచిగానే వస్తారు చాలామంది. వచ్చిన వాళ్ళు కార్పొరేటర్ ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. అట్లాంటి వాళ్ళు కావాలి మాకు. అలాంటి కార్పొరేటర్ కావాలా? మార్పేమో అవసరం లేదు, ఇట్లాంటిదే కావాలి మాకు. మా కాలనీ మంచిగా ఉంటుంది వాళ్ళు. అట్లా ఉండేటో కార్పొరేటర్ కావాలి. ఎమ్మెల్యే ఎట్లా చేస్తుంటారు? ఎమ్మెల్యే అంటే మనకు అంత సంబంధం లేదన్న, ఎవరు వచ్చినా అంతే. కానీ కార్పొరేటర్ మాకు ఉండేటోళ్ళు కార్పొరేటర్ కావాలి. పర్వాలేదన్న. ఇంకో చూసినట్టయితే మరొక యువ ఓటర్ ఉన్నారు ఇక్కడే ఉందా ఓటు? ఇక్కడనే. ఏం పేరు? అజయ్. మరి బ్రహ్మపురి కాలనీలో రాబోయే ఎలక్షన్లో అభివృద్ధి జరిగింది అనిపిస్తుందా? మీరు చూసుకున్నట్టయితే మీకు తెలియదా? నాకు తెలియదు అంటే నేను బాగలేదా అని అంటా. నువ్వేమంటావు? నేను గత 5 సంవత్సరాల కంటే ఇప్పుడు పర్లేదు, అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను. అభివృద్ధి జరిగిందంటారా? అయింది. ఏమేం జరిగింది? చూస్తున్నట్టయితే ఈ మధ్య డ్రైనేజీలు అన్నీ పొంగినాయి. మొన్న మ్యాక్సిమం అన్ని కాలనీలు మునిగినాయి. జర ఇదే బెటర్. ఓటు వేసారు ఇంతమందికి ఎప్పుడైనా? లేదు, ఫస్ట్ టైం వచ్చింది. దేన్ని చూసి చేస్తారు మీరు? దేన్ని? మీరు అభివృద్ధిని చూసి చేస్తారా, ప్రశ్నించే గొంతుకని చూసి చేస్తారా, పార్టీని చూసి చేస్తారా, మనిషిని చూసి చేస్తారా? చూసి అనేది ఏమీ లేదు, ఒక మనిషి వ్యక్తిత్వము, ఆయన ప్రజల్లో ఎలా తిరుగుతున్నాడు అని చూసి వేస్తారు. ఇప్పటిదాకా అబ్జర్వ్ చేశారు అలాంటి వ్యక్తి? చాలామంది ఉన్నారు, వస్తూనే ఉన్నారు. మొన్న ఎప్పుడు ఆబ్వియస్లీ ఎలక్షన్స్ అంటేనే కదా వచ్చేది లీడర్స్. సో వాళ్ళని అబ్జర్వ్ చేసి అలా క్యాన్వాస్ మేనిఫెస్టో. December 1 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈరోజే వచ్చింది కదా, చూసాం మేము కూడా మేనిఫెస్టోలు. అలా మేనిఫెస్టోలు ఎలా ఉంటుందో చూసి డిసైడ్ అవుదాం. ఇప్పటిదాకా ఎవరైనా అబ్జర్వ్ చేశారా మీరు అలాంటి వ్యక్తిని అంటున్నారు? అబ్జర్వ్ అంటే ఇంకా లైవ్లోకి ఎవరు రాలేదు. అదే పార్టీ ఏ పార్టీ ఉన్న పార్టీలో లేదన్న పార్టీ నచ్చే అవకాశం ఉందా? అట్లాంటి ఏం లేదు. ఎవరైనా వ్యక్తి వాళ్ళు ఉంటారు కదా, మ్యాక్సిమం 5 years నుంచి 4 years నుంచి వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అబ్జర్వ్ చేశారు అంటున్నాను. అదే చూసాము. 2-3 అయితే చూసాము, నేమ్స్ అయితే చెప్పలేము. ఉన్నారు 2-3 క్యాండిడేట్ బాగానే ఉన్నారు మల్లాపూర్లో కూడా. సో ఓటు ఎవరికి వేస్తారని మాత్రం చెప్పలేము కదా, అంతే. అలా చూస్తే మరొక మహిళా ఓటర్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ పేరు? లక్ష్మి. మన వరదలలో మరి ఇక్కడ ఉన్నట్టు ప్రభుత్వ అధికారులు ఎలా మిమ్మల్ని అనుకున్నారా? ఏం పట్టించుకోలే ఈయనైతే. 10,000 వచ్చినాయా? 10,000 వచ్చినాయి. ఇప్పటిదాకా అభివృద్ధి చేసినట్టుందా బ్రహ్మపూర్ కాలనీ లేదా? ఏం చేయలే. ఏం చేసింది? వర్షం వస్తే ఇక్కడ వరకు వచ్చేస్తుంది వాటర్. ప్రతిసారి అలాగ వస్తుంది? ప్రతిసారి. ఇదొకటే ప్రాబ్లం. ఈసారి మరి ఎలక్షన్లో మీ మద్దతు అంటే ఈయనకైతే రాదు, అది చెప్పకూడదు ఇంకా. అంటే మీ ఏ పార్టీకి వేసే అవకాశం ఉంది? ఏ పార్టీ మీకు మంచిగా అనిపిస్తుంది? చూద్దాం ఇంకా. December 1 తారీఖు ఎలక్షన్స్. కేసీఆర్కే. కేసీఆర్ అంటే ఏ గుర్తు? కారు. క్యాండిడేట్ మాత్రం మీకు నచ్చలేదు అంటారా? ఈయన పట్టించుకోలే. మీ పేరు ఏం పేరు? అశోక్. మీరు ఇక్కడే ఉంటున్నారా? ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు? 18 years అవుతుంది, 20 years. మన వరదలు వచ్చినాయా మీకు? వరదలు 10,000 వచ్చినాయి. అయితే కేసీఆర్ ప్రభుత్వం బాగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తలేదు నాకైతే ఏమనిపిస్తలేదు. పట్టించుకునేదే పట్టించుకునేదే లేదు వాళ్ళు.
ఏం పట్టించుకోవట్లేరు, ఏం లేదు. చాలా చెప్తున్నారు కదా, మేము 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని, వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నామని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇవన్నీ చేస్తున్నాం అంటున్నారు కదా. ఇస్తే సరిపోదు కదా, అవి ఆల్రెడీ ఎప్పుడో ఉన్నాయి. అవి ఆల్రెడీ ఉన్న వాటినే మళ్ళీ ఇస్తున్నామని అంటే అవి వాళ్ళు ఇచ్చింది ఏం కాదు. రిలీఫ్ ఫండ్ కూడా సీఎం రిలీజ్ చేయొచ్చు, కాకపోతే మధ్యలో చాలా వెళ్ళిపోతున్నాయి. మధ్యలో అది డైరెక్ట్ ఎవరికి అందుతున్నాయి ఎవరికి తెలుస్తలేదు. అది ఆయన చేస్తే చేయొచ్చు సీఎం గారు. ఈ మరి ఎన్నికల్లో మీ మద్దతు ఎటువైపు ఉండే అవకాశం? మేము అది చెప్పలేము ఇప్పుడు. అది ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే బాగా చేస్తుంది. లేదు, ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే ఉంది మీకు? వ్యతిరేకత అంటే ఇక అది ఇప్పుడు చెప్పాలంటే డైరెక్ట్ చెప్పలేము. ఎందుకంటే మా కాలనీలో అట్లా ఇప్పుడు అట్లా చెప్పినాం అనుకో ఇంకా వ్యతిరేకం అయిపోతుంది అన్నట్టు. అట్లా నడుస్తుంది. బాగా చేస్తలేదు అనిపిస్తుంది మీకు? బాగానైతే లేదు. అదే. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? రమేష్. ఎక్కడ ఉంటారు? నాది ఇక్కడనే. కాలనీ పేరు? ఈ బ్రహ్మపురి కాలనీ. కార్పొరేటర్ పేరు తెలుసా? పట్నాల దేవేందర్. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు. ఎలా అనిపిస్తుంది? వాళ్ళిద్దరు బాగా చేసినట్టు అనిపిస్తుందా? అంటే బాగానే, అంటే వరద సాయంలో బాగానే చేసిళ్ళు. ఇక్కడ ఇచ్చిళ్ళు, అందరికి ఇచ్చిళ్ళు పైసలు. కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది. సూతలేమో మన ఇన్నేళ్ళ కానీ ఈ ప్రభుత్వానికి చాలా ప్రభుత్వాలకి తేడా చాలా ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బండి సంజయ్, కేసీఆర్ ఏం చేయలేదు అంటారు కదా ప్రతిపక్షంగా. ఇక అనేటోళ్ళు అంటూనే ఉంటారు, లచ్చ అంటారు. ఇంటలేమో ఇన్ని సంవత్సరాలు చిన్న పిల్లగాళ్ళ అందరికీ లోక జ్ఞానం తెలిసింది, అంతా ఆన్లైన్. ఈసారి మద్దతు ఎవరికి ఇస్తారు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో? కేసీఆర్కి. నమస్తే సార్. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? మోహన్ అండి. మల్లాపూర్ వాసులేనా? అవునండి. మరి 5 సంవత్సరాలు అవుతుంది జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయిపోయి, మీ కార్పొరేటర్ మంచిగా చేసినట్టు అనిపిస్తుందా? పర్వాలేదు, కొంతమేరకు చేశారు. కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చేస్తే బాగుండు. హైదరాబాద్కి మెట్రో వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉందండి, హ్యాపీగా ఉంది. కేసీఆర్ పాలన బాగుందా? పర్వాలేదండి, బాగానే ఉంది. పింఛన్లు పెట్టామని చెప్తున్నారు. వచ్చినాయి, కొంతమందికి పింఛన్స్ అవి వస్తున్నాయి. కాకపోతే కొంచెం డ్రైనేజీ ప్రాబ్లము అది బాగా. మేము ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్నాము. మొన్న వాటర్ వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడ్డాం. మీకు అందినాయ సహాయం? సహాయం అందింది. ఈసారి మద్దతు ఎలా ఉంటుంది? ఉంటుంది, మద్దతు బాగానే ఉంటుందండి. ఇది మరి ఉత్తమ్ కుమార్కి ఇస్తారా, కేసీఆర్కి ఇస్తారా, బండి సంజయ్కి ఇస్తారా? అదే ఇక మాకు ఎలాగ వీలైతే అలాగా చూస్తాం. ఇప్పుడు ఎవరు బాగా అనిపిస్తుంది? చూస్తామండి, అది మేము ఆలోచించుకొని. బాగా చేశారా లేదా ప్రభుత్వం? చేశారు, బాగానే చేశారు. చేయలేదని ఏం లేదు, కొంచెం మాకు వాటర్ వచ్చినప్పుడు ఇబ్బంది అయిందనమాట. రోడ్ ఇప్పుడు ఎలాగ అయిపోయింది అది. మరి ఇప్పుడు మీరు మీ మద్దతు ఇస్తేనే అతల వ్యక్తి గెలిచే అవకాశం ఉంటుంది. అవునవును, అదే మేము అదే చూస్తున్నాము. కొంచెం అవన్నీ మాకు కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తే బాగుంటుందని మాకు. డిసెంబర్ 1 తారీఖే, డిసెంబర్ 1 తారీఖు అదే అంటున్నారు, విన్నాము. అదే చూస్తున్నాము. కొంచెం మాకు కూడా ఇంకొంచెం పనులు అయ్యేట్టు ఉన్నాయి. కొంచెం డ్రైనేజ్ ప్రాబ్లం అది ఉంది, అవి అయిపోతే బాగుంటుంది కదా అని మేము ఆలోచిస్తున్నాం. మరి ఎన్నికలు కూడా వచ్చింది, ఇప్పుడైతే చేసే అవకాశం ఉండదు. అవునవునవును, అదే మరి తర్వాత ఆయన ఏం చేస్తారా ఏంటని అది కొద్దిగా దీనిలా ఉంది. మీరు డైలమాలో ఉన్నారా ఓటు వేయాలంటే? వేస్తాం, ఓటు వేయకంటే ఎట్లుంటాం కానీ వేస్తాము. ఎవరికైనా మద్దతు అని అంటున్నా? మద్దతు అంటే అది మేము ఆలోచించుకొని. మీరు ఇండివిజువల్నా ఎవరితో 10 మంది డిస్కస్ చేస్తారా? మీ మీద ఎవరైనా ఉన్నారా? మా ఇండివిజువల్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. అలాగే మరొక ఓటర్తో అడిగి తెలుసుకున్న అభిప్రాయం ఎలా ఉంది, మరి ఈసారి రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో వీళ్ళ మద్దతు ఎవరికి ఉంటుందో? నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? అస్మత్ సార్. ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వచ్చి? ఇక్కడికి వచ్చి మేము దాదాపు 25 years అయిపోయింది ఓన్ మల్లాపూర్లో. ఈ కాలనీ వచ్చి ఒక 6 సంవత్సరాలు. గత 6 సంవత్సరాలు ఒకటే ఏ సంవత్సరం వాటర్ వరదలు వచ్చినా సరే మా నష్టప్రాయం అదేంటంటే ఇంట్లో వస్తువులు కానీ బండ్లు కానీ, మొన్న అయితే మా బండ్లు అన్నీ కొట్టుకొని వెళ్ళిపోయినాయి, అన్ని సామాన్లు బయట వెళ్ళిపోయినాయి. మేమని కాదు, ఈ కాలనీ ప్రతి ఒక్కరు. ఇక్కడ ఇలాంటిది సౌకర్యం లేదు. చెప్పాలంటే ఇక్కడ ఎలక్షన్ టైంలో వస్తారు, అందరు వస్తారు, ఓటేయమ్మ దండం పెడతాం అంటారు. తర్వాత అయితే ఎవరు వచ్చి చూసిన లేడు. మాకు కరోనా టైంలో మాకు వచ్చి ఎవరు ఆత్మ లేదు. ఈసారి ఎలక్షన్కి అయితే మేము ఓటు దీనికైతే ధైర్యం చేస్తలేము. ఓటు అయ్యారా? ఇది క్లియర్ఫై. ఓటు అయితే ఏ పార్టీకైనా సార్? ఏ పార్టీకైనా సేమ్. నోటా కూడా? నోటా, ఓన్లీ నోటా. ఇది మా అభిప్రాయం. ఎందుకంటే మమ్మల్ని ఆదుకున్నప్పుడు మేము ఎందుకు వాళ్ళని చూడాలి? ఎలక్షన్ టైంలో వచ్చి మేము ఓట్ వేయాలి, మేము మమ్మల్ని చూడాలి. మేము మాకు మీరు చూడండి, మాకెందుకు? మా వెహికల్స్ ఒకటి కొట్టుకెళ్ళిపోయినాయి, ఇది చూడండి. 10,000 సాయం మీద ఇచ్చామన్నారు, అది మీద లబ్ధి సార్. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. కొందరు పార్టీ నాయకులు ఏం చేశారంటే వాళ్ళు 5,000 50 కమిషన్ తీసుకొని కొందరు నడిచినాయి అవి. కానీ మనకు అలాంటి సహాయం ఏమి రాలే. ఇది సంగతి ఇక్కడ మల్లాపూర్లో. లాస్ అయినా లాస్ అయినా మా ఇంట్లో లాస్ అయినా